థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. సో, ఈవేళ మనం 2 టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకటేమో ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొసీజర్ ఓరియెంటెడ్ అప్రోచ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, లెట్స్ స్టార్ట్. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో మీకు వచ్చే ఇబ్బందులేంటి అన్నది ఒక క్వెషన్. సో, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, సి లాంగ్వేజ్ మీకు పాప్ అనే ప్రిన్సిపల్‌ని ఫాలో అవుతుంది. సో, పాప్ అంటే ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, ఇందులో చూద్దాం. సో, ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ POP has its own set of challenges which led to the development and widespread adaptation or adoption of object oriented programming. Here are some common issues associated with ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయంట. సో, ఆ డిసడ్వాంటేజెస్ కవర్ చేయడానికి మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్టైల్‌ని అడాప్ట్ చేసుకున్నాం. సో, ఆ టైప్‌నే మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. సో, ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ అన్నది మనకి కింద ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫస్ట్ వన్ గ్లోబల్ డేటా. అసల ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో మీ డేటా అన్నది చాలా సందర్భాల్లో గ్లోబల్‌గా ఉంటుంది. గ్లోబల్ అంటే గ్లోబల్ వేరియబుల్స్ ఇలాంటివి. అంటే అన్ని సెక్షన్స్ మీ యొక్క డేటాని యాక్సెస్ చేసుకోగలవు. ఓకేనా? మీనింగ్ ఇట్ కెన్ బి యాక్సెస్డ్ అండ్ మోడిఫైడ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే. సో, గ్లోబల్ వేరియబుల్స్‌ని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు కదా! సో, అదే మీకు పాయింట్ 1గా చెప్తున్నారు. సో, దిస్ కెన్ లీడ్ టు అన్‌ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మేక్ ద కోడ్ హార్డర్ టు అండర్‌స్టాండ్ అండ్ మెయింటైన్. సో, దీనివల్ల మీకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీకు ఏ పార్ట్‌లో ఉన్న ఫంక్షన్ అయినా ఆ పర్టిక్యులర్ గ్లోబల్ వేరియబుల్‌ని యాక్సెస్ చేసుకోగలదు. అంటే మోడిఫై కూడా చేసుకోగలదు. సో, దీనివల్ల మీకు కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ గ్లోబల్ డేటా అందరికీ యాక్సెస్ ఇచ్చేసింది కాబట్టి. సో, ఒకసారి ఒక ఫంక్షన్ యాక్సెస్ చేసుకోగలదు. ఇంకోసారి ఇంకో ఫంక్షన్ యాక్సెస్ చేసుకోగలదు. సో, దానివల్ల ఏంటంటే సెక్యూరిటీ తగ్గిపోతుంది. సో, ప్రతి ఫంక్షను ఆ పర్టిక్యులర్ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేసుకుంటున్నాయి కాబట్టి మీ వేరియబుల్ ఎప్పుడైనా మారిపోవచ్చు. సో, దాన్నేమంటారంటే అన్‌ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే మనం చాలా సందర్భాల్లో ప్రిడిక్ట్ కూడా చేయలేం ఇలా అవుతుందని. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి క్లాస్ అని, లేకపోతే ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ అని, రిఫరెన్స్ వేరియబుల్స్ అని జావాలో ఇంట్రొడ్యూస్ చేశారు. సో, జావాలో గ్లోబల్ వేరియబుల్స్ అనకూడదు. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్లాస్ వేరియబుల్స్ అండ్ ఇన్‌స్టెంట్ వేరియబుల్స్ అండ్ రిఫరెన్స్ వేరియబుల్స్. ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇవన్నీ. సో, ప్రస్తుతానికి మీకు గ్లోబల్ వేరియబుల్స్ అనేది ఒక పెద్ద ఆహ్, సైడ్ ట్రాక్ పాప్‌కి. సో, సెకండ్‌ది ఏంటంటే లిమిటెడ్ కోడ్ రీయూజబిలిటీ. సో, కోడ్‌ని మనం అన్ని ప్రాంతాల్లోనూ ఆల్రెడీ ఉన్న కోడ్‌ని రీయూజ్ చేసుకోలేం. సో, అదే చెప్తున్నారు. ఇన్ పాప్, కోడ్ ఈస్ టిపికల్లీ ఆర్గనైజ్డ్ అరౌండ్ ప్రొసీజర్స్ ఆర్ ఫంక్షన్స్. While these procedures can be reused to some extent, they lack the encapsulation provided by classes in object-oriented programming. This can result in less modular and less reusable code. సో, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం వెనక్కి వెళ్దాం. సో, దీన్ని మీరు ఫంక్షన్స్‌లో రీయూజ్ చేసుకోవచ్చు. సి ప్రోగ్రామింగ్ కూడా రీయూజబిలిటీని సపోర్ట్ చేస్తది. ఎలాగా? ఫంక్షన్స్ ద్వారా. కానీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఇచ్చినంత రీయూజబిలిటీని ఇవ్వలేదు. సో, దీన్నేమంటున్నాడంటే వైల్ ద ప్రొసీజర్స్ కెన్ బి రీయూజ్డ్ టు సమ్ ఎక్స్‌టెంట్. అంటే వాడదే చెప్తున్నాడు. ప్రొసీజర్స్ యూజ్ చేసి మీరు రీయూజ్ చేసుకోవచ్చు కోడ్‌ని. కాకపోతే దే ల్యాక్ ద ఎన్‌క్యాప్సులేషన్. ఎన్‌క్యాప్సులేషన్ అంటే మీ యొక్క ఒక క్లాస్‌కి సంబంధించిన డేటా అండ్ మెథడ్స్ 2 కలిపి ఒక బండిల్ లాగా చుట్టి క్లాస్‌లో పెడతారు. సో, ఇది ఎందుకొస్తుందంటే ఎందుకు ఉపయోగపడుతుందంటే మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సో, ఎన్‌క్యాప్సులేషన్ మీకు సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ యొక్క ఫంక్షనాలిటీస్ అంటే ఇంకా అడ్వాన్స్డ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఫీచర్స్‌ని సి గాని, అదర్ ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆ సపోర్ట్ ఇవ్వలేదు. సో, అందుకనే మనం లిమిటెడ్ కోడ్ రీయూజబిలిటీ అంటాం. కాపోతే దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లోకి వెళ్ళి, అందులో ఇన్‌హెరిటెన్స్‌ని చూసాం, ప్యాకేజెస్‌ని చూసాం. ఆఫ్‌కోర్స్ ఈ రీయూజబిలిటీని మనం ఎలా అచీవ్ చేస్తామంటే జావాలో
త్రూ ఇన్‌హెరిటెన్స్‌ని మనం బాగా యుటిలైజ్ చేసుకొని రీయూజ్ చేసుకుంటాం. ఇన్‌హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మీకు ఈ యూనిట్‌లోనే థర్డ్ లాస్ట్ టాపిక్‌గా రాబోతుంది. అక్కడ మీకు రీయూజబిలిటీ అనే పదాన్ని ఇంకా బాగా నేర్చుకోవచ్చు. అంటే ఒకసారి రాసిన కోడ్ మళ్ళీ రాసుకోకుండా దాంట్లో ఉన్న డేటాని ఎన్ని సార్లైనా కాల్ చేసుకోవడం. అది ఇన్‌హెరిటెన్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. సో, సి లాంగ్వేజ్‌లో అంత బాగా రీయూజబిలిటీ ఇవ్వలేదు. అందుకనే మనం లేదని చెప్పట్లేదు. లిమిటెడ్ కోడ్ రీయూజబిలిటీ అని చెప్తున్నాం. ఓకే. జావాలో అయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ద్వారా కోడ్‌ని చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. అంటే రాసిన కోడ్‌ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కూడా సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్నది దాని ఒపీనియన్. అంటే దే ల్యాక్ ద ఎన్‌క్యాప్సులేషన్. సో, ఎన్‌క్యాప్సులేషన్ దగ్గర మీకు మళ్ళీ వద్దాం. ఈ ఎన్‌క్యాప్సులేషన్ మీకెప్పుడు చెప్తానంటే ఈ క్లాస్‌లోనే చెప్తాను. సో, ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ నేనేదైతే హైలైట్ చేస్తున్నానో ఆ పాయింట్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఎన్‌క్యాప్సులేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. జస్ట్ ఫర్ నౌ మీకు లిమిటెడ్ కోడ్ రీయూజబిలిటీ అంటే అసలు రీయూజబిలిటీ అంటే ఏంటి? ఒకసారి రాసిన కోడ్‌ని మీరు ఎన్ని సార్లైనా రీయూజ్ చేసుకోవచ్చు. కానీ సి ప్రోగ్రామింగ్ అంత ఎఫెక్టివ్‌గా రీయూజబిలిటీ ఇవ్వట్లేదు. జావా అనేది ఇన్‌హెరిటెన్స్ అండ్ ఎన్‌క్యాప్సులేషన్ ఫీచర్స్‌తో మీకు ఇంకా ఎక్కువ రీయూజబిలిటీని ఇస్తుంది. ప్రస్తుతానికి ఆ మాత్రం ఆ పాయింట్ మాత్రమే నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను. సో, తర్వాత డిఫికల్టీ ఇన్ మెయింటెనెన్స్. సో, మీకు ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో కోడ్ అనేది చాలా చిన్నగా ఉన్నప్పుడు మీరు మెయింటెనెన్స్ చేయడం పెద్ద ప్రాబ్లమ్ కాదు. అదే కోడ్ ఒకవేళ చాలా చాలా పెద్దగా అయిపోతే మెయింటెనెన్స్ చేయడం చాలా చాలా కష్టం. సో, ఇక్కడ చూడండి యాస్ ద సైజ్ ఆఫ్ ది కోడ్ బేస్ ఇంక్రీజెస్, ఇట్ బికమ్స్ more challenging to manage and maintain. Modification to one part of the code may have unintended consequences in other parts, making it difficult to debug and enhance the system. సో, ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో మీరు ఒక పార్ట్‌లో గనక మోడిఫికేషన్ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ వేరే పార్ట్‌లో ఉండొచ్చు. ఓకే. సో, దానివల్ల మీకు డీబగ్ అంటే ఒకవేళ ఎర్రర్ వచ్చిందనుకోండి, ఎందుకు ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌లో మనం అనుకున్న వాల్యూ రావట్లేదు అని మీరు డీబగ్ చేశారనుకోండి, మీరు డీబగ్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ వచ్చిందో పట్టుకోవడం టైమ్ టేకింగ్. సో, అదే చెప్తున్నారు. సో, మోడిఫికేషన్స్ టు వన్ పార్ట్ ఆఫ్ ద కోడ్ మే హ్యావ్ అన్‌ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ అదర్ పార్ట్స్. సో, ఒక పార్ట్‌లో మీరేమైనా ప వ చేంజెస్ చేస్తే అదర్ పార్ట్‌లో కూడా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల ఏంటంటే మీకు మొత్తం డేటా కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, దానివల్ల మీరు ఒకసారి మీరు డీబగ్గింగ్ చేసుకుంటే డీబగ్గింగ్ అంటే ఏంటమ్మా? ఫైండింగ్ ద ఎర్రర్స్. ఫైండింగ్ ద ఎర్రర్స్ ఆర్ ఇన్ జనరల్ మీ కోడ్ ఎలా ఫ్లో అవుతుందో కూడా తెలుసుకోవడానికి కూడా డీబగ్గింగ్ అంటారు. ఓకే. సో, డీబగ్గింగ్ గురించి మనం జావాలో నోట్‌ప్యాడ్‌లో మనం చూడలేం. మీరు డీబగ్గింగ్ చేయాలి అంటే లెట్స్ సేవ్ సమ్ ఓకే. ఓకే. డీబగ్గింగ్ చేయడానికి కూడా నాకు ప్రత్యేకించి సి లాంగ్వేజ్‌లో ప్రస్తుతానికి నా కంప్యూటర్‌లో ఏది ఇన్‌స్టాల్ చేయలేదు. సో, డీబగ్గింగ్ గురించి నేను జావాకొచ్చేసరికి ఇంకో డీబగ్గింగ్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తాను. డీబగ్గింగ్ అంటే ఒక వేరియబుల్‌లో డేటా ఎలా మారుతుంది, అలాగే మీ ఫంక్షన్స్ ఎలా కాల్ అవుతున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. అసలు ఇన్ జనరల్‌గా డీబగ్గింగ్ అంటే ఫైండింగ్ ద ఎర్రర్స్ ఇన్ ద కోడ్. బేసికల్‌గా చెప్పాలంటే. అలా కాదు ఈ వేరియబుల్ ఎలా మారుతుంది, ప్రతి ఇటరేషన్‌కి ఎలా మారుతుంది అని చూడడం కూడా డీబగ్గింగే. సో, డీబగ్గింగ్ హెల్ప్స్ యూ టు రీడ్ ద కోడ్ బెటర్. సో, డీబగ్గింగ్ కూడా అర్థం చేసుకోవాలి మీరు. ప్రస్తుతానికి నేను ఈ కంప్యూటర్‌లో ప్రస్తుతం చూపించలేకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా మీకు ఇంకో క్లాస్‌లో చూపిస్తాను డీబగ్గింగ్ అంటే ఏంటో. సో, ఇలాంటి డీబగ్గింగ్ కూడా చాలా కష్టం అండి. ఎందులోని? ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో. ఎప్పుడు ఒక కోడ్‌లో రాసిన కోడ్ ఇంకో కోడ్‌లో ఏమైనా ఎఫెక్ట్ పడితే మీరు డీబగ్ చేయడం చాలా కష్టం. దీన్నే మెయింటెనెన్స్ అంటారు. సో, ప్రతి క్లాస్‌ని గనుక సెపరేట్ చేసేసి మనం ప్రోగ్రామింగ్ రాస్తే ఒక క్లాస్‌లో మారిన డేటా ఇంకో క్లాస్‌లో ఎఫెక్ట్ కాదు. ఓకే. సో, అక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఈజీ. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో. కానీ ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో మెయింటెనెన్స్ అనేది చాలా చాలా కష్టం. సో, తర్వాత ల్యాక్ ఆఫ్ ఎన్‌క్యాప్సులేషన్. సో, ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ల్యాక్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్‌క్యాప్సులేషన్. సో, అసలు ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి? వేర్ డేటా అండ్ మెథడ్స్ దట్ ఆపరేట్ ఆన్ ద డేటా
ఆర్ బండిల్డ్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ యూనిట్ కాల్డ్ క్లాస్. మనం క్లాస్‌లో ఏం స్టోర్ చేసుకుంటాం? డేటాను స్టోర్ చేసుకుంటాం. అలాగే మెథడ్స్ కూడా స్టోర్ చేసుకుంటాం. ఇవన్నీ కలిపి ఒక క్లాస్‌లో చుట్టుంచుతాం. దీన్నే ఎన్‌క్యాప్సులేషన్ అంటారు బేసికల్‌గా. సో, మీ యొక్క రిలేటెడ్ డేటానంతా కలిపి ఒక క్లాస్‌లో గనుక బైండ్ చేస్తే దాన్ని ఎన్‌క్యాప్సులేషన్ అంటారు. సో, దీనివల్ల మీకు ఏం ప్రొవైడ్ అవుతుందంటే, మీరు క్లాస్‌తో రీయూజబిలిటీని అచీవ్ చేయొచ్చు. అదే విధంగా క్లాస్‌తో మీరు బయట క్లాస్‌లో ఉన్న ఏదైనా వేరియబుల్ మన క్లాస్‌లోకి ఎంటర్ అవ్వదు. అంటే మనం సెక్యూరిటీ మెజర్స్‌ని ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం క్లాస్ ద్వారా. సో, దిస్ కెన్ లీడ్ టు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హైడింగ్ అండ్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ అన్‌ఇంటెండెడ్ చేంజెస్ టు అక్కర్. సో, ఇలాంటి ఫీచర్స్ ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో లేవు గనక బయట ఉన్న ఫంక్షన్స్‌ని బయటలో బయట ఉన్న ఫంక్షన్స్ మీ యొక్క ఫంక్షన్‌ని మార్చుకునే ఛాన్స్ ఉంది. సో, దానివల్ల మీకు అన్‌ఇంటెండెడ్ ఎర్రర్స్ వస్తాయి. అంటే మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో మీ వేరియబుల్స్ వాల్యూస్ మారిపోవచ్చు. సో, ఇలాంటి ఆహ్, ఇలాంటి సిట్యుయేషన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో రాదు. ఎందుకంటే క్లాసెస్ ఆర్ మోర్ సెక్యూర్ దెన్ సి లాంగ్వేజ్ ఫంక్షన్స్. సి లాంగ్వేజ్‌లో క్లాసెస్ అనేవి ఉండవు. సి లాంగ్వేజ్‌లో ఓన్లీ ఫంక్షన్స్ అని ఉంటాయి. వెరాస్ జావాలో క్లాసెస్, క్లాసెస్ లోపల ఆబ్జెక్ట్స్, క్లాసెస్ లోపల మనం మెథడ్స్‌ని స్టోర్ చేసుకోవచ్చని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో, దీనివల్ల క్లాసెస్ అనేది మోర్ సెక్యూర్డ్‌గా ఉంటాయి. అండ్ లిమిటెడ్ సపోర్ట్ ఫర్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అనేది ఉండదు. అసలు అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో, అబ్స్ట్రాక్షన్ ద ప్రాసెస్ ఆఫ్ సింప్లిఫయింగ్ కాంప్లెక్స్ సిస్టమ్స్ బై మోడలింగ్ క్లాసెస్ బేస్డ్ ఆన్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఈజ్ నాట్ యాజ్ ఇన్‌హెరిట్ ఇన్ పాప్. అసలు అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అని మామూలుగా మనం క్లాస్‌లో ఏం చెప్పుకున్నాం? అబ్స్ట్రాక్షన్ అంటే మీకు నెసెసరీ ఇన్ఫర్మేషన్‌ని ఇస్తూ మీ యొక్క ఇంటర్నల్ డీటెయిల్స్ అన్నీ దాచుంచడం అని చెప్పాను. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో. సో, ఇలాంటి అబ్స్ట్రాక్షన్ పీఓపీలో ఇవ్వలేదు. సో, దిస్ కెన్ మేక్ ఇట్ హార్డర్ టు రిప్రజెంట్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ ఇన్ క్లియర్ అండ్ అబ్స్ట్రాక్ట్ మేనర్. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ వల్ల మీ యొక్క డేటా అనేది ఫుల్‌గా ఇచ్చేయవలసి వస్తది. లేపోతే డేటా అనేది అస్సలు ఇవ్వకుండా ఉంటుంది. సో, మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో డేటాని తక్కువ ఇవ్వాలి, ఎక్కువ దాచుకోవాలి. సో, దీనివల్ల ఏమిటంటే డేటా అబ్స్ట్రాక్షన్ వస్తది. మొత్తం అంతా డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం డేటా ఇస్తే సరిపోతుంది. సో, ఈ ఫీచర్‌ని అబ్స్ట్రాక్షన్ అంటారు. ఈ అబ్స్ట్రాక్షన్‌ని మనం ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఫర్ నౌ ఐయామ్ నాట్ ఏబుల్ టు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే మీకేమీ రాదు. ఈ టాపిక్ మనం ఇంటర్ఫేసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనే టాపిక్‌లో మళ్ళీ మనం చూద్దాం. బై ద వే ఎన్‌క్యాప్సులేషన్ క్లాస్‌లోనే జరుగుతది. ఐ మీన్ క్లాస్ అనే ప్రోగ్రామింగ్ కన్‌స్ట్రక్ట్‌లోనే జరుగుతది. అదేంటో మీకు మేబీ 2 మోర్ డేస్‌లో చూపిస్తాను. ప్రస్తుతానికి అబ్స్ట్రాక్షన్ అనేది మాత్రం మీకు ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్‌లో నేను చెప్పబోతున్నాను. సో, తర్వాత నో ఇన్‌హెరెంట్ సపోర్ట్ ఫర్ ఇన్‌హెరిటెన్స్. ఇన్‌హెరిటెన్స్ అనేది మనం చాలా సార్లు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామండి. సో, ఒక క్లాస్‌లో ఉన్న డేటా ఇంకో క్లాస్‌లో గనక యూజ్ చేసుకోగలిగితే దాన్ని ఇన్‌హెరిటెన్స్ అంటారు. Inheritance is a powerful concept in object oriented programming that allows for code reuse and establishment of relationships between classes. సో, ఇన్హెరిటెన్స్ ద్వారా మీరు ఒక క్లాస్‌లో ఉన్న డేటా గానీ, ఒక క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని గానీ, ఇంకో క్లాస్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, దానివల్ల మీకు కోడ్ రీయూజబిలిటీ వస్తుందని మనం ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. సో, ఇలాంటి ఫీచర్స్ పాప్‌లో లేవు. సో, అందుకని కోడ్ రీయూజబిలిటీ అంత పర్ఫెక్ట్‌గా మనం పొందలేం. ఓన్లీ కోడ్ రీయూజబిలిటీ కొంత ఎక్స్‌టెంట్ వరకే మీకు ఫంక్షన్స్ ద్వారా లభిస్తుంది గానీ, చాలా ఎక్స్‌టెంట్‌గా జరగాలి అంటే మాత్రం మీరు ఇన్‌హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చేసుకోవచ్చు. సో, ఫర్ నౌ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొసీజర్ ఓరియెంటెడ్ అప్రోచ్‌లో అయితే మీరు ఇంతవరకు రాస్తే వెల్ అండ్ గుడ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు స్టార్ట్ ద ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, ఇందులో మీకు కొంచెం థియరీ, కొంచెం ప్రోగ్రామింగ్ 2 చూపిస్తూ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. సో, ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, ఐ విల్ టేక్ ఏ 3 మినిట్స్ గ్యాప్. సో, ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొసీజర్ ఓరియెంటెడ్ అప్రోచ్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో, ద క్లాస్ ఈస్ 8 మెంబర్స్. 8 మెంబర్స్ ఎప్పుడు రిపీట్‌గా జాయిన్ అవుతున్నారు. సో, 8 మెంబర్స్‌కి ఏమైనా డౌట్ ఉందా?
మీకు అర్థం కాకపోతే యూ కెన్ మీరు మొహమాట పడకుండా థమ్స్ డౌన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే. నో ఇష్యూ. బై ద వే కాల్ డిస్కనెక్ట్ అయితే మాత్రం నాకు చెప్పండి. నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా? మీకు అర్థం అయితే ప్లీజ్ థమ్స్ అప్, అదర్వైజ్ థమ్స్ డౌన్. ఇట్స్ ఓకే. ఓకే. ఓకే దెన్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను అడగండి అమ్మా, ప్రాబ్లం లేదు. ఇట్స్ ఓకే, ఫైన్. సో విల్ స్టార్ట్ ద నెక్స్ట్ టాపిక్, ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఫీచర్స్, అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో మనం పొందే ఫీచర్స్ ఏంటనేది ఒక క్వశ్చన్. ఇది బేసికల్గా 10 మార్క్స్ క్వశ్చన్. సో ఇది మీకు 10 మార్క్స్కి ఇంత రాయాలి. ప్రాబబుల్లీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఫీచర్. క్లాస్ అంటే ఏంటో చూద్దాం. ఏ క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఇట్ డిఫైన్స్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ దట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ క్లాస్ విల్ హ్యావ్. క్లాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో లెట్స్ టేక్ ఏ వన్ నోట్ ప్యాడ్ అండ్ దెన్ ఒక నోట్ ప్యాడ్లో క్లాస్ ఎలా చేయాలో చూద్దామండి. సో క్లాస్ ఐ కెన్ సే టెస్ట్ అనే ఒక క్లాస్ తీసుకుందాం. సో దీంట్లో నేను ఏం చేస్తాను, క్లాస్లో మనం ఏం రాయొచ్చు, వేరియబుల్స్ రాసుకోవచ్చు. కానీ ఈ వేరియబుల్స్ ఎలాంటి టైప్ ఆఫ్ వేరియబుల్స్ అన్నది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. సో ఇంకేం చెప్పాడు, క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాడు. ఇట్ డిఫైన్స్ ద ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ అంటే అట్రిబ్యూట్స్ను ఫీల్డ్స్ ఆల్ వేరియబుల్స్ అంటారు. అండ్ బిహేవియర్స్ని మనం మెథడ్స్లో రిప్రజెంట్ చేస్తామని చాలాసార్లు చెప్పాం. దట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది క్లాస్ విల్ హ్యావ్. సో విల్ సీ. సో నేను ఇక్కడ ఒక ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. అండ్ దెన్ ఐ విల్ సే వన్ మెథడ్ తీసుకుంటాను. ఆ మెథడ్కి నేను ఇంట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇంట్, ఐ విల్ టేక్ వాయిడ్ అంటే ఆ ఫంక్షన్ ఎలాంటి వాల్యూ ఇవ్వకపోవడం. సో ఇంట్ అంటే ఓకే నేను రాస్తాను, మీకు అర్థమవుతుంది. వాయిడ్ విష్ అని ఒక మెథడ్ రాస్తున్నాను. సో వాయిడ్ విష్ ఏం చేస్తుందంటే, ఈ విష్ ఎప్పుడైతే కాల్ అయిందో నాకు ఒక హాయ్ అని కానీ హలో అని కానీ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ విష్ అన్నది ఎందుకు నేను ఇంట్గా రాయలేదు, ఈ ఫంక్షన్ కనుక కంప్లీట్ అయితే నీకు ఏదో ఒక వాల్యూ రిటర్న్ ఇవ్వాలి. కానీ నాకు ఎలాంటి వాల్యూ రిటర్న్ అవసరం లేదు. ఈ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఒకవేళ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఎలాంటి వాల్యూ నాకు రిటర్న్ అవసరం లేదు. ఓకేనా? అందుకని నేను వాయిడ్ అంటున్నాను. వాయిడ్ అంటే నథింగ్ అని అర్థం. వాయిడ్ అంటే డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఓకే. సో ఇంట్ విష్ అని చెప్పి నేనేం రాస్తున్నానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హాయ్ అంట. ఓకే, హాయ్ అని చెప్తాను. దెన్ ఐ విల్ క్లోజ్. ఓకే, ఇది కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ క్లాస్ ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను. బై ద వే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక ఫైల్‌లో మీరు ఎన్ని క్లాసెస్ అయినా రాసుకోవచ్చు. కానీ ఏ నేమ్‌తో సేవ్ చేస్తారన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? సో ఈ క్లాస్ అనేది నేను రాశాను. కానీ ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ కూడా ఇక్కడే స్టార్ట్ చేసేస్తాను. సో ఇది కొంచెం లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ మీకు. సో నేను ఒక క్లాస్ ఫైల్ రాసుకున్నానమ్మా. ఇందులో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 10 అని. తర్వాత వాయిడ్ విష్ అని ఒక మెథడ్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం రాస్తున్నానంటే పబ్లిక్ క్లాస్ అని రాస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, ఇది ఓన్లీ క్లాస్ అని రాశాను, ఇది పబ్లిక్ క్లాస్ అని రాశాను. ఓకే, వీటి గురించి నేను యాక్సెస్ స్పెసిఫైర్స్ దాంట్లో మాట్లాడతాను. ప్రస్తుతానికి మీరు చూడాల్సింది ఏంటంటే, చూడండి పబ్లిక్ క్లాస్ అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తానంటే బేసిక్స్ అని రాస్తాను. ఓకే, బేసిక్స్ అని రాస్తాను. సో ఇక్కడ నేను మెయిన్ మెథడ్ పెట్టుకుంటాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ array args.
అని పెట్టుకొని ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ క్లాస్‌ని గనక మీరు వాడుకోవాలి అంటే దీనికో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ టెస్ట్ అనే ఇప్పుడు మనం స్కానర్ అనే క్లాస్‌ని వాడుకుంటున్నాం. స్కానర్ అనే క్లాస్‌ని ఎందుకు వాడుకుంటాం? మనం కీబోర్డ్ నుంచి వాల్యూ తీసుకోవడానికి మీరు స్కానర్ అనే క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా మీరు కీబోర్డ్ నుంచి వాల్యూ తీసుకోగలరు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ స్కానర్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారానే మీరు నెక్స్ట్ ఇంట్ అని గాని, నెక్స్ట్ ఫ్లోట్ అనే గాని ఇలాంటి మెథడ్స్‌ని యూజ్ చేసుకోగలుగుతారు. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా పర్టిక్యులర్ క్లాస్‌ని మీరు యూజ్ చేసుకోవాలి అంటే ఆ పర్టిక్యులర్ క్లాస్‌కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో, ఈ టెస్ట్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఇప్పుడు మనం పని. సో, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. టెస్ట్ టీ అని క్రియేట్ చేశాను. టెస్ట్ టీ అని క్రియేట్ చేసి ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్ట్. ఓకేనా? సో, టెస్ట్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు దీని నుంచి మనం ఈ టెస్ట్‌లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రింట్ఎల్ఎన్. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆబ్జెక్ట్ పేరేంటండి టీ డాట్ ఏ. టీ డాట్ ఏ అంటే టెస్ట్‌లోకి వెళ్ళి అందులో ఏ అనేది ఉందా? ఉంటే దాని వాల్యూని ప్రింట్ చేయండి అని చెప్తున్నాం. టీ డాట్ ఏలో ఏముంది? 10 ఉంది. ఒకవేళ మీరు ఏదైనా మ్యాటర్ రాయాలనుకోండి కొటేషన్స్ మార్క్ ఇక్కడ పెట్టుకొని మీరు మ్యాటర్ రాసుకోవచ్చు. ద వాల్యూ ఆఫ్ టెస్ట్ క్లాస్ వేరియబుల్ ఏ వేరియబుల్ ఏ ఈస్ అని చెప్పి కాకపోతే ఇక్కడ మాత్రం మీరు ప్లస్ పెట్టాలి. ఎందుకంటే ఇది కన్కాటినేషన్ జరుగుతుంది కాబట్టి ప్లస్ పెడితే మీకు టీ డాట్ ఏలో అంటే ఏ అనే వేరియబుల్లోకి వెళ్ళి 10 అనేది మీకు ప్రింట్ చేస్తుందనమాట. ఓకేనా? సో, తర్వాత మీరు ఈ విష్‌ని కూడా కాల్ చేయొచ్చు. కాకపోతే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ పేరేంటి మనకి ఇక్కడ టీ. టీ డాట్ ఏ టీ డాట్ విష్ అని చెప్తే ఆ విష్ అనే మెథడ్ కాల్ అవుతుంది. అప్పుడు మీకు హాయ్ అని మీకు ప్రింట్ అవుతుంది. సో, ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇది మనం బేసిక్ ప్రోగ్రామ్ అనేది రాయడం జరిగింది. ఇప్పుడు ఏ నేమ్‌తో సేవ్ చేస్తారు? సార్ ఇక్కడ 2 క్లాసులున్నాయి. క్లాస్ టెస్ట్ ఉంది. క్లాస్ బేసిక్స్ ఉంది. ఇప్పుడు ఏ క్లాస్‌తో మీరు సేవ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పబ్లిక్ అనేది లేదనుకోండి. నేను పబ్లిక్ గురించి మీకు హెడేక్ తీసుకురాను ప్రస్తుతానికి. ఈ 2 క్లాసులున్నాయి. మీరు ఏ క్లాస్‌తో ఈ ఫైల్‌ని సేవ్ చేస్తారు? అన్న దానికి ప్రస్తుతానికి నేను ఏ పేరుతోనైనా సేవ్ చేయొచ్చు. కానీ మీకు కంపైలేషన్‌కి, అలాగే రన్నింగ్‌కి రెండిట్లికి సులువుగా ఉండడం కోసం మీరు మెయిన్ మెథడ్ దేనితో అయితే అసోసియేట్ ఉందో, అంటే మెయిన్ మెథడ్ పైన ఏ క్లాస్ పేరుందో ఆ క్లాస్ పేరుతో సేవ్ చేయడం మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఫర్ నౌ మెయిన్ మెథడ్ అనేది బేసిక్స్ అనే క్లాస్‌కుంది కాబట్టి దాంతో సేవ్ చేస్తున్నాను. సో, ఫైల్ సేవ్ ఆర్ సేవ్ యాస్ సేవ్ అండ్ దెన్ ప్రోగ్రామింగ్‌లో నేను జావా బేసిక్స్‌లో బేసిక్స్ డాట్ జావా బేసిక్స్ డాట్ జావా అని సేవ్ చేస్తున్నానండి. ఓకేనా? బేసిక్స్ డాట్ జావా అని సేవ్ చేస్తున్నాను. కాకపోతే మీరు ఎక్కడ సేవ్ చేశారో ఆ లొకేషన్‌ని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నేను ఎక్కడ సేవ్ చేశాను అన్న విషయం మీకు తెలీదు. ఓకే. నేను ఎక్కడ సేవ్ చేస్తున్నానండి? ఫర్ నౌ నేను దిస్ పీసీలోకెళ్తే మీకు ఇలా డ్రైవ్స్ కనిపిస్తాయి. కొంతమందికి ఓన్లీ ఒక డ్రైవ్ ఉండొచ్చు. కొంతమందికి 2 డ్రైవ్‌లు ఉండొచ్చు. కొంతమందికి ఇంకా ఎక్కువ డ్రైవ్స్ ఉండొచ్చు. సో, నేను డి డ్రైవ్‌లోకెళ్ళి సో, ఇక్కడ ప్రోగ్రామింగ్ అన్న దాంట్లోకి వెళ్ళి జావా బేసిక్స్‌లోకి వెళ్ళి ఇక్కడ బేసిక్స్ డాట్ జావా అని అని కొట్టి ఇక్కడ సేవ్ చేస్తున్నాను. నాకిక్కడ లొకేషన్ తెలుసు. ఓకే. నేను ఏదైతే హైలైట్ చేశానో అది లొకేషన్ అండి. లొకేషన్ తెలుసు నాకు. ఓకేనా? ఈ లొకేషన్ మాత్రం మీరు మర్చిపోకండి. ఎక్కడ సేవ్ చేస్తున్నారన్నది మాత్రం మీకు క్లారిటీ ఉండాలి. సో, సేవ్ చేశాను. సో, ఇది సేవ్ చేస్తే ఎలా మారింది చూడండి బేసిక్స్ డాట్ జావా అని మారింది. సో, ఇప్పుడు నేను ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లోకెళ్ళి దీన్ని కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మాత్రం అవి రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఫర్ నౌ మనం కంపైలేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్.
సో, ఇందులో నేను ఎక్కడికెళ్తున్నానంటే దిస్ పీసీలో డి డ్రైవ్‌లో దట్ ఈస్ ఎ ఫోల్డర్ కాల్డ్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్‌లో జావా బేసిక్స్‌లోకి వెళ్ళి మిగతాయి నాకు ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తాను. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో, బేసిక్స్ డాట్ జావా అనే ఫైల్ ఇక్కడ సేవ్ చేసుంది. ఇక్కడ నేను సీఎండీ అని టైప్ చేస్తాను. సీఎండీ అనేది టైప్ చేస్తే మీకు ఈ ఫోల్డర్ నుంచి సీఎండీ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు కంపైలేషన్ చేసుకోవచ్చు. సో, జావా సి బేసిక్స్ డాట్ జావా అని చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఎలాంటి ఎర్రర్స్ లేవు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 క్లాసులు క్రియేట్ అయినాయి. ఇక్కడ చూడండి. టెస్ట్ డాట్ క్లాస్ వచ్చింది. బేసిక్స్ డాట్ క్లాస్ వచ్చింది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇక్కడ 2 క్లాసులు ఉన్నాయి. టెస్ట్‌కి కూడా ఒక క్లాస్ ఉంది. బేసిక్స్ కూడా క్లాస్ ఉంది. సో, ప్రతి క్లాస్‌కి బైట్ కోడ్ అన్నది జనరేట్ అవుతుంది. టెస్ట్‌కి జనరేట్ అయింది. బేసిక్స్‌కి జనరేట్ అయింది. సో, ఇప్పుడు ఎలా రన్ చేయాలి? సో, జావా మీరు ఏదైతే మెయిన్ మెథడ్ రాసారో దాన్ని రన్ చేస్తే చాలండి. సో, జావా స్పేస్ బేసిక్స్ అని రాసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ద వాల్యూ టెస్ట్ క్లాస్ వేరియబుల్ ఏ ఈస్ 10 అండ్ హై అన్నది మీకు ప్రింట్ అయింది. ఓకేనా? బై ద వే దిస్ క్లాస్ ఈజ్ రికార్డింగ్. I will share the recording once the session is over. So don't worry about it. ఓకే. ఫర్ నౌ సో మీకు ఎలాగ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనేది అర్థమై ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ ఈ టెస్ట్ ఇలాగే ఎందుకు రాశారు అన్న విషయం మనం కన్స్ట్రక్టర్స్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫర్ నౌ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ ద్వారా మీరు క్లాస్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోగలరు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ ఇది స్టాటిక్ అయితే ఏంటి? ఓకే. ఒకవేళ ఇది స్టాటిక్ అయిందనుకోండి. అప్పుడు మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతే కదా! స్టాటిక్ మెయిన్ మెథడ్ ఎందుకు స్టాటిక్ అయిందండి? ఎందుకంటే జేవిఎం అన్నది ప్రతిసారి ఆబ్జెక్ట్ కోసం వెతకదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ మెంబర్స్‌కి ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తది. సో, అందుకని మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ అయిందని మనం క్లాస్‌లో చెప్పుకున్నాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే క్లాస్ తీసేస్తాను. ఇది తీసేస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా కాల్ చేయాలి అన్నది డౌట్. సో, ఐ విల్ సే నాకు కూడా కొన్ని సార్లు సింటాక్స్‌లో మిస్టేక్స్ వస్తాయి. డోంట్ వరీ. నేను 2 ఇప్పుడు స్టాటిక్ అని పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎలాగా దీన్ని కాల్ చేయాలన్నది చూద్దామండి. ఫర్ నౌ ఐ కెన్ సే test.a just a second system.out. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చో, చేసుకోలేమో ఒకసారి చూద్దామండి. ఎందుకంటే స్టాటిక్ కాబట్టి. 2 స్టాటికేనండి. ఒకసారి మీరు అర్థం 2 స్టాటికే. ఓకేనా? 2 స్టాటికే కాబట్టి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం డైరెక్ట్‌గా system.out.println అని చెప్తే ప్రింట్ అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. బై ద వే ఈ స్టాటిక్ గురించి నేను ఈ యూనిట్‌లోనే డిస్కస్ చేసుకోబోతున్నాను మళ్ళీని. ఫర్ నౌ ఇట్స్ ఓకే. సో, ఇందులో ఏ అని పెడితే వర్క్ అవుతుందా లేదా అన్నది చూద్దామండి. వర్క్ అవ్వకపోతే ఎందుకు వర్క్ అవ్వట్లేదు అన్నది కూడా మీకు చెప్తాను. ఓకే. సేవ్ చేశాను. సేవ్ చేసిన ప్రతిసారి మీరు కంపైలేషన్ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. సో, జావా సి బేసిక్స్ డాట్ జావా యూ హ్యావ్ ఎర్రర్. మనకి ఎర్రర్ వచ్చిందండి. ఎందుకంటే ఓకే. మీరు ఏ అన్నారు. ఏ అంటే ఇక్కడ లేదు. ఈ పైన లేదు. ఇక్కడ ఇక్కడ నేను చూడండి. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అక్కడ చూడండి. హ్మ్. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ లేదు. ఏ అనే వేరియబుల్ ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తది తర్వాత. ఇక్కడ ఉందో లేదో చూస్తది. ఇక్కడ ఉందా ఏ? ఇక్కడ కూడా లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అంటే ఏ వాల్యూ లేదని అది గెస్ చేసి ఏ అనేది లేదని చెప్తుంది. సో, కాకపోతే ఇక్కడ ఉంది కదా సార్. సో, దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని మీరు నన్ను అడిగితే సో, దానికి ఆన్సర్ ఏంటంటే
మీరు ఈ క్లాస్ పేరుతో సేవ్ చేయవలసి ఉంటుంది. ఈ క్లాస్ ఐ మీన్ ఈ క్లాస్ నేమ్‌తో యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, సో టెస్ట్ డాట్ ఏ ఓకే. సో, నువ్వు ఈ ఫైల్‌లో చూడకు. ఇంకొక ఐ మీన్ ఈ క్లాస్‌లో చూడకు. ఇంకో క్లాసు ఈ ఫైల్‌లో ఉంది. ఆ క్లాస్‌కెళ్ళి అందులో ఏ ఉంటుందో అది చూడు అని చెప్పడం. టెస్ట్ డాట్ ఏ అంటే అది. ఓకేనా? ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దామండి. నేను కంట్రోల్ ఎస్ నొక్కడం ద్వారా సేవ్ చేస్తున్నాను. సో, ఇక్కడికెళ్ళి మళ్ళీ జావా సి కొట్టి ఎంటర్ కొడుతున్నాను. నౌ ఇట్ ఈస్ ఫైన్. సో, ఎలాంటి ఎర్రర్ లేదక్కడ. సో, జావా బేసిక్స్ అండ్ యూ హ్యావ్ ద 10. ఓకే. సో, మీకు ఇక్కడున్న వేరియబుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోకుండా మనం యాక్సెస్ చేసాం. సో, అదేంటి సార్ మొన్న నాకు నేను మొన్న క్లాస్‌లో ఎలా చెప్పానంటే ఒకే ఒక క్లాస్‌తో చెప్పాను. సో, అందుకనే నేను డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాటిక్ బి ఈజ్ ఈక్వల్ టు 10 ఉందనుకోండి. అప్పుడు మీరు ఆహ్, అప్పుడు మీరు హ్మ్. ఐ మీన్ సారీ. అప్పుడు మీరు బేసిక్స్ డాట్ బి అని ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే మీరు ఆ క్లాస్‌లోనే ఉన్నారు. అండ్ ఆ వేరియబుల్ కూడా స్టాటిక్కే. డైరెక్ట్‌గా మీరు బి అని ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్. ఇప్పుడు మనం ఏ వేరియబుల్‌ని ప్రింట్ చేయడానికి చూస్తున్నామండి? బి అనే వేరియబుల్‌ని ప్రింట్ చేయడానికి చూస్తున్నాం. కాకపోతే ఇది ఈ క్లాస్‌లోనే ఉంది. అందుకని మీరు ప్రత్యేకించి బేసిక్స్ డాట్ ఏ అని బేసిక్స్ డాట్ బి అని చెప్పాల్సిన పని లేదండి. అందుకని నేను క్లాస్‌లో ఏం రాసాను? డైరెక్ట్‌గా ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌ని డైరెక్ట్‌గా ఇచ్చేసాను. ఓకే. అప్పుడేముంటుంది? అప్పుడు 10 ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఏ 10,000 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ అని గాని ఏదో ఒక డేటా టైప్ ఇవ్వాలి. అది ఇచ్చేసాం. సో, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. సో, ప్రతి మోడిఫికేషన్‌కి మనకి తప్పదు. మీరు చేసుకోవాలి కంపైలేషను. సో, ఇవి కూడా ఇలాగే ప్రింట్ అవుతాయి. సో, దీని ద్వారా మీకు క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? మెథడ్స్ అంటే ఏంటి? అన్నది ఒక బేసిక్ ఇన్ఫో అయితే మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అనదర్ మ్యాటర్. సో, క్లాస్ అంటే అది. అండ్ ఆబ్జెక్ట్. An object is an instance of class. It represents real world entity and encapsulates both data and methods that operate on data. సో, ఆబ్జెక్ట్స్‌లో మీకు ఆబ్జెక్ట్స్ ద్వారా మీరు మెథడ్స్‌ని కూడా కాల్ చేసుకుంటారు. సో, క్లాసెస్‌లోనే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో, క్లాస్ అనేది ఎన్‌క్యాప్సులేటెడ్ ఎన్‌క్యాప్సులేటెడ్ మనం ఏం చెప్పుకోవచ్చు? ఎన్‌క్యాప్సులేటెడ్ ఆన్ ప్రోగ్రామింగ్ కన్‌స్ట్రక్ట్ అనుకోవచ్చు. ఎన్‌క్యాప్సులేటెడ్ థింగ్ అనుకోవచ్చు. సో, క్లాస్ అనేది ఎన్‌క్యాప్సులేషన్. ఆబ్జెక్ట్ అనేది ఎన్‌క్యాప్సులేషన్‌లో పార్ట్. ఓకేనా? సో, తర్వాత అసలు ఎన్‌క్యాప్సులేషన్ అనేది ఏంటో మళ్ళీ ఇంకోసారి పాయింట్ కింద చెప్తున్నారు. సో, ఎన్‌క్యాప్సులేషన్ ఈస్ ద బండ్లింగ్ ఆఫ్ డేటా. అంటే మీరు కంబైన్ చేయడం. బండ్లింగ్ ఆఫ్ డేటా. డేటా అంటే ఫీల్డ్స్ అనొచ్చు, వేరియబుల్స్ అనొచ్చు మీ ఇష్టం. అండ్ మెథడ్స్ దట్ ఆపరేట్ ఆన్ డేటా వితిన్ ఏ సింగిల్ యూనిట్ దట్ ఈస్ కాల్డ్ క్లాస్. It hides the internal details of an object and exposes only what is necessary, promoting information hiding and reducing complexity. సో, దీని ద్వారా ఎన్‌క్యాప్సులేషన్ అనే మెకానిజం ద్వారా మీరు ఇంటర్నల్ డీటెయిల్స్‌ని దాచుంచేసి ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఎన్‌క్యాప్సులేషన్ అనేది ఇంటర్నల్ డీటెయిల్స్‌ని దాచుంచడంతో పాటు మీకు సెక్యూరిటీ కూడా ఇస్తుంది. సారీ ఫర్ మై ఫంబుల్. సో, ఎన్‌క్యాప్సులేషన్ అనేది మీకు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుందంటే, సో, దీనికోసం నేను యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనే కాన్సెప్ట్ చెప్పాలి. పబ్లిక్ అంటే ఏంటి? ప్రైవేట్ అంటే ఏంటి? ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? డిఫాల్ట్ అంటే ఏంటి? అన్నది యాక్సెస్ స్పెసిఫైయర్స్‌లో మనం చెప్పుకోబోతున్నాం. సో, దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మీకు సెక్యూరిటీ కూడా అడ్వాన్స్డ్‌గా ఇస్తుంది. సో, అందుకని ఎన్‌క్యాప్సులేషన్ అనేది మనం క్లాస్ ద్వారా అచీవ్ చేయగలుగుతాం. సో, జస్ట్ ఏ సెకండ్ నా బ్యాటరీ అయిపోయేలా ఉంది. సో, నెక్స్ట్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్‌హెరిటెన్స్ అలౌస్ a class to inherit properties behaviors from another class. This promotes code reuse, extensibility, and creation of hierarchy of classes. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థమైందో అర్థం అవ్వలేదో అని పక్కన పెడితే, సో, బేసికల్‌గా ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? వంశపారపర్యం అని క్లాస్‌లో చెప్పుకున్నాం. అంటే ఒక క్లాస్‌లో ఉన్న డేటా ఇంకొక క్లాస్‌లో గనుక మనం యూజ్ చేసుకోగలిగితే దాన్ని మనం ఇన్‌హెరిటెన్స్ అంటాం. సింపుల్‌గా మీరు
మీరు ఇలాగే రాయాలని రూల్ లేదండి. ఇన్‌హెరిటెన్స్ అలౌస్ ఎ క్లాస్. ఓకే. ఒక క్లాస్‌లో ఆ క్లాస్ ఏంటి? సబ్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్. అంటే ఏంటి? చైల్డ్ క్లాస్ అని అర్థం. సబ్ క్లాస్ అన్నా, డెరైవ్డ్ క్లాస్ అన్నా, చైల్డ్ క్లాస్ అన్నా ఈ 3 ఒకటేనండి. మళ్ళీ చెప్తున్నాను. సబ్ క్లాస్ అన్నా, డెరైవ్డ్ క్లాస్ అన్నా, చైల్డ్ క్లాస్ అన్నా ఈ 3 ఒకటే. టు ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ అనదర్ క్లాస్. అనదర్ క్లాస్ ఏమవ్వాలి? సూపర్ క్లాస్, బేస్ క్లాస్ అవ్వాలి. ఆర్ పేరెంట్ క్లాస్ అవ్వాలి. సో, పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్‌కి మీరేమైనా ప్రాపర్టీస్ తీసుకురాగలిగితే దాన్నే ఇన్హెరిటెన్స్ అని అంటారు. సో, ఈ విధంగా మనం కోడ్‌ని రీయూజ్ చేసుకోవచ్చు. సో, దీన్నే ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పుకున్నాం. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉంటాయి. అది కూడా మనం ఈ యూనిట్‌లోనే లాస్ట్ టాపిక్ కింద మనం చెప్పుకోబోతున్నాం. ఫర్ నౌ దిస్ ఈజ్ ఎనఫ్. సో, ఇన్హెరిటెన్స్ అనేది మనం తర్వాత చూద్దాం. సో, పాలిమార్ఫిజం we'll see in third unit. For now, it's a basic. Polymorphism means many forms. In Java, polymorphism can be achieved through method overloading and method overriding. సో, మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటంటే, మల్టిపుల్ మెథడ్స్ మీకు అంటే ఒక క్లాస్‌లో చాలా మెథడ్స్ ఒకే నేమ్‌తో ఉంటే, దాని యొక్క పారామీటర్స్ కనుక డిఫరెంట్‌గా ఉంటే, మీరు ఎలాగా పర్టిక్యులర్ మెథడ్స్‌కి డిఫరెన్షియేషన్ చేయగలుగుతారు అని చెప్పేదాన్ని మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటారు. మీకు అర్థం అవ్వలేదు. ఓకే. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటి? అంటే ఒక మెథడ్ 2 సార్లు ఉండాలి. కానీ మెథడ్‌లో ఉన్న పారామీటర్స్ డిఫరెంట్‌గా ఉండాలి. అలా డిఫరెంట్‌గా ఉంటే దాన్ని మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటారు. సో, దీని యొక్క కాలింగ్ బట్టి మీరెలా కాల్ చేస్తారన్న దాన్ని బట్టి మీ యొక్క పర్టిక్యులర్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఫర్ నౌ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మెథడ్ ఓవర్‌లోడింగ్ ఈ క్లాస్‌లోనే చెప్పేస్తాను. ఫర్ నౌ నేను క్లాస్ టెస్ట్ అనేది పూర్తిగా తీసేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఇందులో 2 మెథడ్స్ మనం డిక్లేర్ చేసుకుందాం. ఇంట్, యాడ్. మెథడ్ పేరేంటండి? ఇంట్ యాడ్. ఇంట్ యాడ్ అని చెప్పి నేను ఇంట్ ఏ, ఇంట్ బి అని ఇస్తాను. ఓకే. ఈ మెథడ్ నాకు రిటర్న్ చేయాలండి. అందుకనే నేను ఇంట్ అని ఇచ్చాను. ఈ పర్టిక్యులర్ మెథడ్ గనుక కాల్ అయిపోతే ఫినిష్ అయిపోయిన తర్వాత ఒక వాల్యూ మీకు ఇవ్వాలి. ఆ వాల్యూ కూడా ఇంటీజర్‌లోనే ఉండాలి. సో, అందుకని నేను రిటర్న్ ఇంట్ అని ఇచ్చాను. రిటర్న్ ఏ ప్లస్ బి చేసి నాకు రిటర్న్ ఇమ్మని చెప్తున్నాను. ఓకేనండి. సో, ఇది అయిపోయింది. తర్వాత నేను ఫ్లోట్ యాడ్ అని రాస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్లోట్ ఏ, ఫ్లోట్ బి, ఫ్లోట్ బి. సో, అదేంటండి 2 సేమ్ మెథడ్స్ ఇచ్చారు. కాకపోతే మీరు ఫ్లోట్ అని చెప్పారంతే. అదే తేడా. మిగతాయి అంతా సేమ్‌గానే ఉందని మీరు అనొచ్చు. అదే మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రిటర్న్ ఏ+బి. ఓకేనా? సో, ఇప్పుడు మీకు డెఫినిషన్ మళ్ళీ చదవండి. మీకు అర్థమవుతుంది. సో, కమ్ బ్యాక్. హ్యావింగ్ మల్టిపుల్ మెథడ్స్ ఇన్ ద సేమ్ క్లాస్ విత్ సేమ్ నేమ్. సేమ్ నేమ్‌తో ఉండాలి. సో, ఇక్కడ సేమ్ నేమ్ ఏంటండి? యాడ్ అనేది సేమ్ నేమ్. బట్ డిఫరెన్స్ ఇన్ పారామీటర్స్. పారామీటర్స్‌లో గనుక మీరు డిఫరెన్షియేషన్ చూపగలిగితే దాన్ని మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటారు. అంతా బానే ఉందండి. కానీ ఇది ఎలా వర్క్ అవుతుందని మీరు నన్ను అడిగితే, సో, దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇందులో స్టాటిక్ లేదు కాబట్టి, అంటే ఇక్కడ స్టాటిక్ లేదు, ఇక్కడ స్టాటిక్ లేదు కాదు కాబట్టి, మీరు ఒక మెథడ్ అంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటండి? బేసిక్స్. బేసిక్స్‌కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో, బేసిక్స్ బి ఈజ్ ఈక్వల్ టు న్యూ బేసిక్స్ అని చెప్పి మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని, ఆబ్జెక్ట్ ద్వారా మీరు కాల్ చేయవలసి ఉంటుంది. నేనేం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఆబ్జెక్ట్ పేరేంటండి? బి డాట్ యాడ్ అని చెప్పి నేను 10, 20 అంటాను. ఓకే. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి డాట్ యాడ్ 10.5.
అండ్ ఇట్స్ ఏ ఫ్లోట్. అందుకని నేను ఎఫ్తో మీరు ఫ్లోట్ వాల్యూస్ లాస్ట్లో ఎఫ్ అని ఇవ్వాలి. సో నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పిన విధంగా మళ్ళీ నేను ఇక్కడ ఎలాగే ఇస్తున్నాను 20.5 అని ఇచ్చి ఎఫ్ అని ఇస్తున్నాను. సో ఈ రెండు ఇంటీజరే కాబట్టి మీరు ఇంట్ అనే మెథడ్ కాల్ అయ్యి మీరు రెండు యాడ్ చేసి ఆ వాల్యూ ఇక్కడికి ఇస్తుంది. ఈ రెండు ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ అనే మెథడ్ కాల్ అయ్యి ఆ రెండింటిని యాడ్ చేసి ఆ వాల్యూ మీకు ఈ పర్టికులర్ లైన్కి మీకు అవుట్పుట్ కింద ఇస్తుంది. సో ఫర్ నౌ నేను మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఇలాగే చెప్తాను. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఒకే ఫంక్షన్ నేమ్ ఉంటూ మీరు పారామీటర్స్లో కనుక డిఫరెన్షియేషన్ చూపించగలిగితే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో దీన్ని సేవ్ చేసి ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ కంపైలేషన్ చేయాలి. కంపైలేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ దెన్ రన్ చేస్తే మీకు 31 పాయింట్ ఎంతో వచ్చింది ఆన్సర్. సో ఈ విధంగా మీకు కాల్ అవుతాయి. కానీ మెథడ్ రైడింగ్ అన్నది నేను ఇప్పుడు చూపించలేను, ఎందుకంటే దానికి ఇన్హెరిటెన్స్తో లింక్ ఉంది. సో అదొకసారి చూద్దామండి. దాన్ని నేను ప్రాక్టికల్గా చూపించలేను ప్రస్తుతానికి. సో ప్రొవైడింగ్ ఏ స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ ఫర్ మెథడ్ ఇన్ సబ్ క్లాస్ దట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ఇట్స్ సూపర్ క్లాస్. సో ఈ పాయింట్ గురించి నేను తర్వాత వస్తాను. మెథడ్ ఓవర్ రైడింగ్ అనే పాయింట్ గురించి నేను తర్వాత వస్తాను. ఫర్ నౌ మీకు ఏ విధంగా చెప్పాలి అనుకుంటే, పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ ఉందంట, చైల్డ్ క్లాస్లో కూడా అదే మెథడ్ ఉందంట. కాకపోతే పేరెంట్ క్లాస్లో ఉన్న ఇంప్లిమెంటేషన్ వేరు, చైల్డ్ క్లాస్లో ఉన్న ఇంప్లిమెంటేషన్ వేరు. ఇలా గనక మీకు ఎలాంటి సినారియో ఉంటే, ఇలా గనక మీకు సినారియో ఎదురైతే దాన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. సో మళ్ళీ చెప్తున్నాను వినండి. మెథడ్ ఓవర్ రైడింగ్లో పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ ఉంది, అదే సేమ్ మెథడ్ చైల్డ్ క్లాస్లో కూడా ఉంది. కాకపోతే అందులో ఉన్న ఇంప్లిమెంటేషన్ అంటే దాంట్లో ఉన్న మ్యాటర్ వేరు, చైల్డ్ క్లాస్లో ఉన్న ఇంప్లిమెంటేషన్ వేరు. ఇలా గనక మీకు ఏదైనా సిచ్యువేషన్ ఎదురైతే దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. ఫర్ నౌ నేను ఇంతే చెప్పగలను. సో దీని యొక్క ప్రాక్టికల్ మనం తర్వాత చూద్దాం. ఫర్ నౌ దిస్ ఇస్ ఎనఫ్. దీన్నే పాలిమార్ఫిజం అనే టాపిక్లో మళ్ళీ వస్తుంది. దీని గురించి అక్కడ చెప్పుకోబోతున్నాం. సో తర్వాత అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్న విధంగానే అబ్స్ట్రాక్షన్ అంటే మీకు నెసరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అవుట్ సైడ్ వరల్డ్కి ఇవ్వడం అండ్ దాని యొక్క ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని దాచుంచడం. సో అబ్స్ట్రాక్షన్ ఇన్వాల్వ్స్ సింప్లిఫైయింగ్ కాంప్లెక్స్ సిస్టమ్స్ బై మోడలింగ్ క్లాసెస్ బేస్డ్ ఆన్ ఎసెన్షియల్ ఫీచర్స్. It allows developers to focus on functionality of object rather than its implementation details. Abstract classes and interfaces are used to achieve abstraction in Java. సో ఇదంతా మీకు అర్థమయ్యే భాషలో మీరు రాయొచ్చండి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం 2 ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్ వాడాల్సి ఉంటుంది. సో ఆ టెక్నాలజీస్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఈ రెండిట్ల ద్వారానే మనం అబ్స్ట్రాక్షన్ని అచీవ్ చేయగలుగుతాం. ఓకేనా? సో దీని గురించి మనం తర్వాత టాపిక్స్లో మనం చెప్పుకోబోతున్నాం. ప్రస్తుతానికి మీరు ఎలా మ్యాటర్ రాస్తే వెల్ అండ్ గుడ్. అండ్ తర్వాత డైనమిక్ బైండింగ్ అంటే ఏంటి, డైనమిక్ బైండింగ్ అన్నా మీకు మెథడ్ ఓవర్ రైడింగ్ అన్నా రెండు ఒకటేనండి. సో డైనమిక్ బైండింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో డైనమిక్ బైండింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లైట్ బైండింగ్ ఆర్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో దీన్నే మీరు మెథడ్ ఓవర్ రైడింగ్ అని కూడా అనొచ్చు. డైనమిక్ బైండింగ్ allows the selection of appropriate method to determine at runtime. This flexibility changes and adaptability. సో మీరు ఇదంతా మీరు జస్ట్ ఏం రాస్తారంటే రన్ టైంలో మీ మెథడ్స్ ఎలా కాల్ అవుతాయి అన్న దాన్నే మీరు డైనమిక్ బైండింగ్ అంటారు. సో డైనమిక్ బైండింగ్ allows సెలెక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ మెథడ్, అంటే ఏ మెథడ్ని చూస్ చేసుకోవాలి, సెలెక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ మెథడ్ టు బి డిటర్మైన్డ్. అది ఎక్కడ ఫిక్స్ అవుతుందంట, రన్ టైంలో ఫిక్స్ అవుతుందంట. ఏ మెథడ్ కాల్ అవ్వాలి అని రన్ టైంలో కనుక ఫిక్స్ అయితే దాన్ని డైనమిక్ బైండింగ్ అంటారు. అలా కాదు, ఈ పర్టికులర్ మెథడ్ ఈ టైంలోనే కాల్ అవ్వాలి అంటే మీకు ముందే తెలిసిపోతే దాన్ని కంపైల్ టైం బైండింగ్ అంటారు. ఆ కంపైల్ టైం బైండింగ్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. మెథడ్ ఓవర్లోడింగ్ని మనం కంపైల్ టైం బైండింగ్ అంటాం. మెథడ్ ఓవర్ రైడింగ్ని మనం డైనమిక్ బైండింగ్ అంటాం ఆర్ రన్ టైమ్ బైండింగ్ అంటాం. సో దిస్ ఫ్లెక్సిబిలిటీ ఎన్హాన్సెస్ ద అడాప్టబిలిటీ అండ్ ఎక్స్టెన్సిబిలిటీ ఆఫ్ ది కోడ్. ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ ద్వారా మీరు కోడ్ని అంటే ఇంకా విస్తృతంగా మీరు వాడుకోవచ్చు. సో ప్రస్తుతానికి డైనమిక్ బైండింగ్ అంటే మీరు మెథడ్ ఓవర్ రైడింగ్ అని గుర్తుపెట్టుకోండి.
సో దీని గురించి మనం థర్డ్ యూనిట్లో మాట్లాడుకుందాం. అండ్ మెసేజ్ పాసింగ్ అంటే ఏంటి? మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం కదా, అలాగే రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి వాటి మధ్యన మనం డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో ఆబ్జెక్ట్స్ ఇన్ జావా కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ బై సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్. సో మీరు రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోండి, ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన ఒక డేటాని మీరు ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే దాన్నే మెసేజ్ పాసింగ్ అంటారు. దిస్ ఈజ్ డన్ త్రూ మెథడ్ కాల్స్. సో ఈ ఫ ఈ యొక్క మెకానిజంని కనుక మీరు వాడుకోవాలి అంటే మీరు మెథడ్ కాల్స్ అనే దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. సో వేర్ వన్ ఆబ్జెక్ట్ ఇన్వోకేట్స్, ఒక ఆబ్జెక్ట్ కాల్ చేస్తుందంట ఒక మెథడ్ని, అండ్ అనదర్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ఒక మెథడ్ కాల్ చేసి ఆ మెథడ్ ద్వారా ఇంకొక ఆబ్జెక్ట్ని కాల్ చేయడం ద్వారా మీరు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్కి మెసేజెస్ అనేవి పంపించుకోగలరు. సో లీడింగ్ టు డైనమిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫంక్షనాలిటీ. సో దీని గురించి కూడా కోడ్ అనేది నేను క్లాస్లో చెప్తాను. సో ఫర్ నౌ దీస్ 7 ఆర్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. సో and that's it. These object oriented features collectively contribute to the principles of modularity, reusability, and maintainability, making Java a powerful and versatile programming language for building scalable and well organized software systems. సో ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ కలిపితేనే మీకు జావా అనేది మాడ్యులారిటీ అంటే ప్రతిదాన్ని మీరు సెపరేట్ ఎంటిటీగా చూడొచ్చు. అలాగే రియూజబిలిటీ అంటే కోడ్ని ఒకసారి రాసిన కోడ్ని మీరు ఎంత ఎక్స్టెంట్కైనా వాడుకుని మీరు రియూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయింటైనబిలిటీ, సో ప్రతి క్లాసు సెపరేట్గా ఉంది కాబట్టి ఒక క్లాస్లో మీరు ఏదైనా చేంజ్ చేయగలిగితే అదర్ క్లాస్లో ఇంపాక్ట్ అనేది ఉండదు. సో ఈ ఫీచర్స్ వల్ల జావా అనేది పవర్ఫుల్ అండ్ వెర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఫేమస్ అయింది అని చెప్తున్నారు. ఫర్ నౌ that's it for today. We have 10 minutes of our time. So if you have any doubts, please ask me.